హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడానికైతే సిద్ధమైందండి. ఇందులో భాగంగా జూన్ నెలలో తల్లికి వందనం పథకం, అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం, అలాగే అన్నదాత సుఖీభవ పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం ఇస్తూ ఉంది. మన ప్రభుత్వంలో కేవలం పింఛన్ల కోసమే ఏటా 33,000 కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో 4 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేస్తామని కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను చేపడుతున్నామని, బడులు ప్రారంభమయ్యేలోపు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు అయితే పేర్కొనగా, మనకు పథకాల వారీగా పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ముందుగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఎన్నికల హామీ నిలబెట్టుకునేందుకు వివిధ భాగాల్లో రంగం సిద్ధం చేస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా పేరిట రైతు ఖాతాల్లో నిధులు జమ చేసేవారు. ఏడాదికి 15,000 చొప్పున సాయం అందించగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా కొత్త పేరును మార్చి అమల్లో తీసుకొచ్చారు. జూన్లో ఖరీఫ్ పనులు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు సుఖీభవ పథకం కింద రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఈ దిశగా కసరత్తు చేస్తూ తలమునకలై ఉండగా, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో కేంద్రం సాయంతో కలిపి 20,000 వేసేందుకు అనువుగా బ్యాంకర్లు కూడా ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 13,500 మాత్రమే రైతులకు అందించగా, తాజాగా అన్నదాత సుఖీభవ కింద 20,000 అందించబోతున్నారు. ఈ మొత్తాన్ని ఏడాదికి 3 విడతల్లో అందించనున్నారు. ఇక తల్లికి వందనం పథకానికి శ్రీకారం. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల్లో ఆర్థిక ఆందోళన మొదలవుతుంది. విద్యార్థుల యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు, ఇతర ఫీజులకు అయ్యే ఖర్చులు లెక్కలు మొదలవుతాయి. గత ప్రభుత్వంలో విద్యార్థుల సంక్షేమం నిమిత్తం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అప్పట్లో తల్లులందరికీ 15,000 ఇస్తామని చెప్పి కేవలం 13,000తోనే సరిపెట్టడం విమర్శలకు దారితీసింది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలను ప్రకటించిన కూటమి దీనిలో ప్రధానంగా హామీ అయిన తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనుంది. కుటుంబంలో ఎంతమంది చదువుకునేవారు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందరికీ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునేందుకు పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా, వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల సంఖ్య కంటే ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. పాఠశాలల పునఃప్రారంభం కన్నా ముందే అమ్మలందరూ మెచ్చేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. విద్యాశాఖ ఈ దిశగా వేగంగా తల్లికి వందనంపై కసరత్తు చేస్తూ ఉంది. ఇక ఉచిత బస్సుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 15న మరో సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చనుంది. తాజాగా కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం అమలుపై స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో మహిళల్లో కొత్త ఉత్సాహం నెలకొననుంది. ఈ పథకం కూడా అమలైతే ఇంకా 2 సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంటుంది. అది ఆడబిడ్డ నిధి, యువతకు నిరుద్యోగ భృతి అందించాల్సి ఉంటుంది. ఇక కొత్త రేషన్ కార్డులకు జారీకి సంబంధించి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సచివాలయాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు వెసులుబాటు కల్పించారు. ఇక ఇదే సమయంలో జూన్ 1వ తేదీ నుంచి గతంలో ఉన్న పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త కార్డులు ఇస్తామని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించడంతో రాష్ట్రంలో కొత్త రంగుతో డిజిటల్ రేషన్ కార్డుల ప్రక్రియ అయితే మొదలు కానుంది.
ఇక రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12న 1,00,000 మందికి పింఛన్లు మంజూరు చేయనున్నారు. వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా కొత్తగా వితంతువులు ఒంటరి మహిళలను గుర్తించి వారికి పింఛను అందించనున్నారు. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు, వాటి వడ్డీల భారం వెంటాడుతున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది అంటూ మనకు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వివిధ పథకాలకు సంబంధించి అమలుకు ప్రజలకైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు, జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బు 4 నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధంగా పలు కీలక నిర్ణయాలను అయితే ప్రభుత్వం తీసుకుంది.